ఇక జోష్న, పారిజాతం ఇంకా కార్తీక్ వాళ్ళ నాన్న ముగ్గురైతే ప్లాన్ చేస్తూ ఉంటారు పెళ్ళిని ఎలా ఆపేయాలని. ఇక జోష్న అయితే ప్లాన్ చెప్తుంది శౌర్యని ఇంకా మనం కిడ్నాప్ చేసేయాలి అని. కూతురు కనిపించట్లేదంటే వాళ్ళు మండపాన్ని వదిలేసి వెతుక్కోవడానికి వెళ్తారని అంటూ ఉంటుంది జోష్న. ఇక తర్వాత ముహూర్తం దాటిపోయినాక శౌర్యని వదిలేస్తా అని అంటూ ఉంటుంది జోష్న. ఇక కార్తీక్ వాళ్ళ నాయన శ్రీధర్ అయితే ఐడియా అదిరిపోయిందని అంటూ ఉంటాడు. ఇప్పుడు చెప్తున్నా విను, ఏ రోజుకైనా నువ్వే నా కోడలని అంటూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే సంతోషపడుతూ ఉంటుంది. ఇక శ్రీధర్ ఉండి నా కొడుకుకి ఏదైనా చేసే మంచి పని ఉందంటే అది నిన్నిచ్చి పెళ్లి చేసాడే అని అంటూ ఉంటాడు. ఇక జోష్న ఉండి మామయ్య మీరు ఈ మాట మీదనే ఉండండి, నేను తొందరలో అది నిజం చేస్తానని అంటూ ఉంటుంది. ఇక శ్రీధర్ ఉండి సరే అమ్మా అని అంటూ ఉంటాడు. ఇక ఈ సీరియల్ అయితే ఇంతటితో అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అసలు ఏమవుతుందో. ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.